మన దేవుని కార్యాలను మనం పోసుకుంటూ మన విశ్వాస జీవితాన్ని అంతం వరకు మనం కొనసాగించాలి. హల్లెలూయా. ఇంతవరకు అంతం వరకు మన రక్షణకు సార్థకత ఉండాలి. ఏమన్నా చెప్పండి, మన రక్షణకు సార్థకత ఉండాలి. మన రక్షణకు సార్థకత లేకపోతే ఇంత ప్రయాసం కూడా ఏమాత్రం కూడా మనకు ఉపయోగము లేదు. కాబట్టి మనం రక్షించబడిన మనం ఒక రక్షణ నిశ్చయతతో, ఏమిటి ఆ రక్షణ నిశ్చయత అంటే, నేను దేవుని రాజ్యానికి వెళతాను, లేకపోతే దేవుని రాజ్యానికి నేను వారసురాలుగా ఉంటాను అనేటువంటి, ఇక రాజ్యంలో నేను ప్రవేశిస్తాను అనేటువంటి ఒక నిశ్చయత అనేది మనకి కావాలి. హల్లెలూయా. ఏ అమ్మాయి గారి రాజారా గారు వాటర్ రాలేదా? ఓకే. సో విజయవాడలో ఈ అపార్ట్మెంట్స్లో వాటర్ సమస్య ఉంది కదా. బాగా ప్రార్థన చేయండి, బాగా ప్రార్థన చేయండి. ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయమే కాబట్టి బాగా ప్రార్థన చేయండి. మంచిది. మనం దేవుని యొక్క వాక్యాన్ని, ఒక విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అది అపోస్తలుడైన పౌలు కొలస్సీలో ఉన్నటువంటి విశ్వాసులైన వారికి, యేసయ్య రక్తం చేత కడగబడినటువంటి పరిశుద్ధులుగా ఉన్నటువంటి బిడ్డలకు ఆయన ఒక క్షేమకరమైనటువంటి విషయాన్ని, ఏ విషయం చెప్పండి? క్షేమకరమైన విషయం, సంఘానికి క్షేమకరమైన విషయం, విశ్వాసులకు క్షేమకరమైన విషయం. ఆ క్షేమకరమైనటువంటి విషయాన్ని ఆయన సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. అది ఈ రోజున నీకును నాకు కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనది, అవసరమైనది కూడా. దానిలో మనం కూడా ఆ వాక్యం మన జీవితంలో కూడా నెరవేర్చబడాలి. ఆ వాక్యం మన జీవితంలో కూడా ఏం చేయబడాలి? నెరవేర్చబడాలి. దేవుని వాక్యం మన జీవితంలో అది సంపూర్ణం కాబడాలి. అది మన జీవితంలో సంపూర్ణం కాబడాలి. అప్పుడు మాత్రమే మనకు, మన విశ్వాసానికి మేలు జరుగుతుంది. ఏం జరుగుతుంది? మేలు జరుగుతుంది. ఈ వాక్య ప్రకారంగా మనం, ఆ వాక్య ప్రకారంగా కనుక మన విశ్వాస జీవితం కట్టబడకపోతే ఏమాత్రం కూడా ప్రయోజనం అనేది లేనే లేదు. కాబట్టి ఆనాడు ఆ సంఘానికి బోధించినటువంటి ఆ విషయం ఈరోజు కూడాను మనకు చాలా చాలా అవసరమైనది, మనకు చాలా అవసరమైనది. అందుచేతనే మనం వాక్యము ఎప్పుడో రాయబడింది, వాక్యము ఎప్పుడో వ్రాయబడింది, కానీ ఇప్పటికి కూడాను మనం దాన్ని చదువుతున్నాము, వింటున్నాము అని అంటే దాని అర్థమేంటి? అర్థమేంటి? అప్పుడు, ఇప్పుడు, రాబోయే కాలానికి కూడా. అప్పుడు, ఇప్పుడు, రాబోయే కాలానికి కూడా. ఎందుకంటే ఇంకో కొత్త బైబిల్ రాయబడదు వచ్చేవారికి. ఏమి వచ్చేవారికి కూడా ఏమి కొత్త బైబిల్ ఏమి రాయబడదు. వచ్చేవారికి కూడా అంటే పుట్టబోయే వారికి, అర్థమైందా? భవిష్యత్ తరానికి కూడాను ఇదే ఉంటుంది. కారణం ఏంటంటే అన్ని కాలాలకు, అన్ని సమయాలకు సరిపోయే విధంగా దేవుడు తన వాక్కును మనకిచ్చాడు. హల్లెలూయా. అన్ని కాలాలకు సరిపోయే విధంగా దేవుడు తన వాక్కును మనకిచ్చాడు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి సత్యములను మనం జాగ్రత్తగా వెలికి తీసుకుని ఏం చేయాలి? వెలికి తీసుకోవడం అర్థమైందా? వెలగటం, తీయాలి. కొన్ని లోనకు వెళితేనే తెలుస్తాయి. పైన వెళితే తెలియదు, పైన చదువుకుంటూ వెళితే తెలియదు. దాన్ని ధ్యానం చేయాలి అంటారు. దాన్ని ఏమంటారు? వాక్యాన్ని ఏం చేయమన్నాడు దేవుడు? యెహోషువతో ఏం చెప్పాడంటే, నీవు వాటిని నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ ఏం చేయాలి? ధ్యానించాలి అన్నాడు.
ఏం చేయమన్నాడు? ధ్యానించాలి. ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తేనే అందులో నుంచి మన ఆధ్యాత్మిక జీవితాలకు కావలసినటువంటి విలువైనటువంటి సత్యములు లేకపోతే విలువైనటువంటి పాఠాలు మనకు దొరుకుతాయి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. 2వ అధ్యాయము కొలస్సీలకు రాసిన పత్రిక 6వ వచనం చదివితే, కావున మీరు ప్రభువు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన యందు వేరుపారాలి అనే విషయాన్ని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆయన యందు వేరుపారాలి అంటే అంటే గత వారం ఏం చెప్పాను నేను? ఆయనను గూర్చినటువంటి, ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభువు వారిని గూర్చినటువంటి ఒక అవగాహన. ఆయన ఏమిటి, ఆయన శక్తి, ఆయన బల ప్రభావాలు ఏమై ఉన్నాయో మనకు తెలియాలి. ఎందుకు తెలుసుకోవాలి? ఒక వ్యక్తిని గురించి ఎందుకు తెలుసుకోవాలి? నా గురించి ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి, ఎందుకు తెలుసుకోవాలి? నా గురించి మీరు ఎందుకు తెలుసుకోవాలి? పాస్టర్ గారు మంచోడా కాదా అనేటువంటి విషయాలు తెలుసుకోవాలా లేదా? ఎలా జీవిస్తాడు? మాటలే చెబుతాడా? మాటలు చెప్పేవాడా లేకపోతే క్రియలు కూడా ఉన్నాయా అనే విషయాలు ఖచ్చితంగా అవగాహన అనేది కావాలా వద్దా? మన దేశాన్ని గురించి మనం తెలుసుకోవాలా వద్దా? ఎవడు పోతే నాకెందుకు, ఎవడు ప్రధాని నాకెందుకు, ఎవడు ముఖ్యమంత్రి నాకెందుకు, ఎవడు మన జిల్లా కలెక్టర్ ఎవడో తెలియదు చాలా మందికి కదా. మన జిల్లా కలెక్టర్ గురించి మనకు తెలియాలి, కనీసం ఆ పేర్లన్నా తెలియాలి. మన వార్డు చెప్పండి మెంబర్ కూడా మనకు తెలియదు కదా. మన వార్డు మెంబర్ కూడా మనకు తెలియాలి. క్రీస్తుని గురించిన అవగాహన లేకపోతే విశ్వాసంలో మీరే కానీ నేనే కానీ ఎవరు కూడా ఎదగలేమండి. మన విశ్వాసం మనం ఎదగలేము. అందుకని క్రీస్తుని గురించి తెలుసుకోవాలి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలి. ఆయన లోకంలోకి వచ్చి ఏం చేశాడో కూడా తెలుసుకోవాలి. ఆయనను గూర్చినటువంటి అవగాహన కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో మీరు చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. 16వ అధ్యాయము మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదవండి దయచేసి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి చూడండి ఏమన్నారంటే, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒక ప్రవక్తను చెప్పుకొనుచున్నారని వారిని అడిగి వారు చెప్పారు. అందుకు ఆయన చూడండి మళ్ళా అంటున్నాడు, ప్రజలేం చెప్పుకుంటున్నారు అని శిష్యులు అడిగితే శిష్యులు ఏం చెప్పారు? ఇదిగో కొందరు బాప్తిసమిచ్చు యోహాను అంటున్నారు, కొందరు ఏలియా అంటున్నారు, కొందరు ఇర్మియా అంటున్నారు, కొందరు ప్రవక్తలలో ఒకడు. ఎంతమంది ప్రవక్తలు అన్నారు? చాలా మంది ప్రవక్తలు అన్నారు కదా. బైబిల్లో కొన్ని పేర్లు, ఆ ప్రవక్తల పేర్ల మీద కూడా కొన్ని గ్రంథాలు కూడా వ్రాయబడి ఉన్నాయి కదా. వాటి వరకు మనకు తెలుసు, అవునా కదా. ఆ ప్రవక్తల పేర్ల వరకు మనకు తెలుసు. దాన్ని ఏమన్నారంటే చిన్న ప్రవక్తలు అన్నారు, పెద్ద ప్రవక్తలు అన్నారు. ఇప్పుడు ఏది ఎవరు? ప్రవక్త కాదా? కానీ ఆయన పేరు మీద పుస్తకం లేదు. ఎలీషా ఎవరు? ఆయన కూడా ప్రవక్త, కానీ ఆయన పేరు మీద పుస్తకము. మోషే చెప్పండి, మోషే ఎవరు? ప్రవక్త కాదా? ప్రవక్తే, నాయకుడే కాదు ఆయన, ప్రవక్త కూడా. అర్థమైందా? ఆయనే చెప్తాడు, నా వంటి ఒక ప్రవక్తను మరలా మీ కొరకు దేవుడు పుట్టిస్తాడని చెప్తాడు. అర్థమైందా?
కాబట్టి కొంతమంది ప్రవక్తల పేర్లు మనకు తెలుస్తుంది, కొంతమంది ప్రవక్తల పేర్లు మనకి తెలియదు. అందుకే యేసు ప్రభు వారిని గురించి అలా ప్రజలు చెప్పుకున్నారంటే, యేసు ప్రభు వారు అన్నాడు వీళ్ళందరూ సరే కానీ అసలు మీరేమనుకుంటున్నారు అయినా, మీరేమనుకుంటున్నారు? అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, చదవండి అయ్యా. అందుకు ఆయన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నాను అని అడిగాడు. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు వారు ఆ ప్రజల గురించి అడుగుతున్నాడు. వెంబడిస్తున్నటువంటి మీరేమనుకుంటున్నారు, నమ్మినటువంటి మీరేమనుకుంటున్నారు, ఆయనను విశ్వసించిన మీరు ఆయన గురించి ఏమనుకుంటున్నారు? అదే ఈ రోజున నీకు నాకు పాఠం. ఆయన నీకు ఎలా అర్థమయ్యాడు, నీవు ఎలా అర్థం చేసుకున్నావు ఆయన్ని? లోకంలో చాలా మంది ఆయన కేవలం ఏమిటో తెలుసా, స్వస్థతలు చేసేటువంటి ఒక డాక్టర్, స్వస్థపరిచేటువంటి ఒక డాక్టర్. మనం కూడా ప్రార్థన చేస్తాం. ఎవరిని ప్రార్థన చేస్తామంటే అప్పుడు చేస్తారా చేయరా? ఏమని చేస్తారు? పరమ వైద్యుడవు అని ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాం? పరమ వైద్యుడు. అవును, అంతేనాక స్వస్థతలు చేయడానికి వచ్చాడా? లేక అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి మాత్రమే ప్రభు వచ్చాడా? కాదు కదా. ప్రభు వచ్చిన ఉద్దేశము వేరు కదా, ప్రభు వచ్చిన ఉద్దేశము వేరు. అయితే ఇవన్నీ కూడాను ఆయనలో ఏమై ఉన్నాయి? మిళితమై ఉన్నాయి. అన్నీ చేశాడు ఆయన కదా. ఆయన దగ్గరకు వచ్చి 3 దినాలు అన్నీ మర్చిపోయి ఆయన బోధ విన్నటువంటి వారి మీద ఆయన కనికరపడి వారు మార్గములో మూర్ఛిల్లిపోతారేమోనని ఆయన వారి మీద కనికరపడి శిష్యులతో చెప్తున్నాడు, మీరు వారికి భోజనము పెట్టండి అన్నాడు. మీరు వారికి భోజనము పెట్టండి అన్నాడు. అలా వారికి భోజనాన్ని కూడా పెట్టాడు, ఆహారాన్ని కూడా ఆయన సిద్ధపరిచాడు, ఆహారాన్ని కూడా ఇచ్చాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు భౌతికపరమైనటువంటి విషయాలు చేయడం అంటే చేస్తాడండి, చేయడని కాదు, చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. స్వస్థతని ఇవ్వడానికి స్వస్థపరుస్తాడు. ఆయన పొందిన దెబ్బల వలన మనకేం కలుగుతుందట? స్వస్థత. ఆయన గాయములో నుండి కారిన ఆ పవిత్రమైనటువంటి రక్తము మనకు శారీరక స్వస్థతనిస్తుంది, అలాగే ఆత్మలకు కూడా స్వస్థతను అనుగ్రహిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తునందు వేరు పారడం అంటే ఆయనను గూర్చినటువంటి ఒక అవగాహన మనకు కావాలి. ఆయనను గూర్చినటువంటి అవగాహన లేకపోతే ఆయనను విడిచి తప్పిపోయే ప్రమాదం ఉంది. ఆయన దేవుడు కాదు అన్నారు అనుకోండి ఎవరైనా, ఆయన కేవలం మనిషి కుమారుడే అన్నారు అనుకోండి, కాదా? మనిషి కుమారుడేనా ఆయన? మనిషి కుమారుడే. మరి దేవుని కుమారుడేనా? దేవుని కుమారుడే. మనిషి కుమారుడే, దేవుని కుమారుడే. అట్ ద సేమ్ టైం ఆయన ఏమై ఉన్నాడు? దేవుడు కూడా అయి ఉన్నాడు. అందుకని ఆయనను గూర్చినటువంటి ఒక అవగాహనను పౌలు ఆ సంఘానికి కలిగించాడు. ఈరోజు మనం కూడా కలిగి ఉండాలి. ఆయన గురించి గత వారంలో నేనేం చెప్పాను మీకు జ్ఞాపకం ఉందా? ఇక్కడ మొదటి అధ్యాయంలో ఆయనను గురించి తండ్రి అయిన దేవుడు కుమారుని గురించి ఏది ఉన్నదో, తండ్రి యొక్క ఆలోచనలో ఏది ఉన్నదో, తండ్రి ఉద్దేశం ఏదై ఉన్నదో, కుమారుడైన క్రీస్తుని గురించి ఏమై ఉన్నదో, ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడో, ఆయన ఏమి చేసిన వాడై ఉన్నాడో, ఆయన జీవితంలో, ఎవరి జీవితంలో? క్రీస్తు ప్రభువారు భూమి మీద పుట్టి భూమి మీద ఆయన చేసిన ప్రతి కార్యం అంతా కూడా ఈ మొదటి అధ్యాయంలో ఆయన పొందుపరిచాడు. మొదటి 23 వచనాల్లో ఆ విషయాలు మీరు చూస్తే ఆ విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆయన సర్వ సృష్టికి
సృష్టికి ఏమై ఉన్నాడు? ఆది సంభూతుడు. అంటే ఆది అనేది పుట్టక ముందే ఆయన ఉన్నాడు. ఈ భూమి అనేది పుట్టక ముందే ఆయన ఉన్నాడు. సర్వ సృష్టి కూడా ఆదిలో ఉన్నవాడు, ఆదిలో ఉన్నవాడు, అప్పటి నుంచి ఉన్నాడు. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నవారు కానివ్వండి, లేకపోతే ప్రపంచంలో ఉన్న అనేకులు కూడా ఏమనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఏమనుకుంటారు చెప్పండి? ఏమనుకుంటారు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చరిత్ర ఎంతకాలం నుంచి తెలుసు లోకానికి అంటే 2026 సంవత్సరాలు అనుకుందాం కదా. 2026 సంవత్సరం. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు కూడా ఆయన మరి శాస్త్రులతో పరిశీలితో మాట్లాడుతున్నప్పుడు కూడా వారు మాట్లాడుతూ అన్నారు, యేసు ప్రభువారు ఏమన్నాడంటే, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూడాలని ఎంతో ఆశపడ్డాడు, అది ఆయన చూడలేకపోయాడు. ఒకసారి చూడండి, నా మాటలు కాదు కానీ యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 20 చెప్తానండి వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 20 కాదు 55 నుంచి చదవండి. 55 నుంచి చదవండి. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేను అబద్ధికుడు అగుదును. నేను ఆయన ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించను అనెను. నీకెంకను 50 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచితివా? ఆయనతో చెప్పగా యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని. హల్లెలూయా. ఎప్పుడున్నాడంట? అబ్రహాము పుట్టక మునిపే. వీళ్ళే చూస్తున్నారు, నీకు ఇంకా 50 సంవత్సరాలు పడలేవు, 50 సంవత్సరాలు పడలేవు. అబ్రహాము పుట్టక మునిపే ఉన్నావా? అవును. హల్లెలూయా. అబ్రహాం పుట్టక మునిపే ఉన్నాడు ఆయన. అర్థమైందా? అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆది సంభూతుడు, సృష్టిలో ఆది సంభూతుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వాక్యం కనుక మీరు చదివితే, 2వ వాక్యం మీరు చదివితే అక్కడ కూడా ఒక మంచి మాట, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. అదిగో చూడండి, సమస్తము ఆయన మూలముగానే కలిగెను. హల్లెలూయా. ఇదే విషయాలు పౌలు గారు కూడా కొలస్సీ పత్రికలో ఆ సత్యాలనే రాసుకొచ్చాడు. అర్థమైందా? కొలస్సీ పత్రికలో పౌలు గారు కూడా ఆ సత్యాన్ని రాసుకొచ్చాడు. కాబట్టి ఆయన దేవుడు కాదు అన్నా, ఆయన నమ్మాల్సిన అవసరం లేదు అన్నా, ఆయన రక్షకుడు కాదు అన్నా, ఈ మాటలు మనం నమ్మటానికి వీలు లేదు. ఆయన రక్షకుడే, ఆయన విమోచకుడే, ఆయన దేవుడే, ఆయన మనుష్య కుమారుడుగా మన కొరకు ఈ లోకంలో పుట్టాడు. ఆయన దేవుడు, దేవుని కుమారుడు. ఆయన గురించినటువంటి సత్యాలు బైబిల్లో ఉన్న లేఖనాలను మనము ఎరిగిన వారంగా ఉండాలి. లేకపోతే మనల్ని విశ్వాసములో నుంచి ప్రక్కకు లాగినటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకనే దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని ఆ సత్యాన్ని కొలస్సీ సంఘానికి చెప్పాడు. ప్రియమైన వాళ్ళారా, క్రీస్తుని గురించి, ఆయన శక్తిని గురించి, ఆయన బలాన్ని గురించి, ఆయన కార్యాలు,
ఆయన చేసిన కార్యాలు ఆయన దేవుడు అని రుజువు చేసినవి. ఆయన చేసిన కార్యాలు ఆయన దేవుడని రుజువుపరచని. కనుక ఆయన చేసిన కార్యాలను కూడా గత వారంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాం. ఆయన నీళ్ళ మీద నడిచాడని, చనిపోయిన వారిని లేవనెత్తాడని కదా, 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని 5,000 మందికి ఆహారంగా మార్చగలిగాడని. ఇవన్నీ కూడా ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క బలాన్ని చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయనలో వేరుపారడం అంటే ఆయనను గూర్చినటువంటి ఒక పరిపూర్ణమైన అవగాహనను మనము కలిగి ఉండడం. రెండవది ఏమిటి అంటే, ఆయనలో వేరుపారడం అంటే ఏంటంటే ఆయన యొక్క స్వభావమును మనము కలిగి ఉండుట. ఏంటంటే ఆయనలో వేరుపారడం అంటే ఆయన యొక్క స్వభావములోనికి, లేక ఆయన స్వభావము మనము కలిగి ఉండుట. ఆయన స్వభావాన్ని కూడా మనం కలిగి ఉండాలి. ఆయన శక్తిని, ఆయన బలాన్ని మాత్రమే తెలుసుకుని వాటిని బట్టి మనము సంతోషించడం కాదు, కానీ ఆయన స్వభావమును కూడా మనం కలిగి ఉండాలి. ఈ రోజున ఆయన స్వభావము నీలో నాలో ఉండాలి. ఆయనలో వేరుపారడం అంటే ఆయన స్వభావము నీలోనికి రావాలి. ఏమి రావాలి? ఆయన స్వభావము నీలోనికి రావాలి. ఆయన స్వభావము నీలోనికి రాకపోతే నీవు ఆయనలో వేరుపారిన వ్యక్తివి కాదు. మన స్వభావము వేరు, ఆయన స్వభావము వేరు. మన స్వభావం ఏమిటి? మన స్వభావం ఎటువంటిది? ఎట్లాంటి స్వభావం కలిగిన వారు మనం? ఇతరులు వృద్ధి చెందితే ఓర్చుకోలేని స్వభావం కలిగిన వారు మనం. ఇతరులు మంచిగా వర్ధిల్లుతూ ఉంటే వారు వర్ధిల్లే దానిని చూసి తట్టుకోలేని స్వభావం మన స్వభావం. కీడు చేసే స్వభావం, హాని చేసే స్వభావం, ఓర్చుకోలేని స్వభావం. మన స్వభావం వేరు, ఆయన స్వభావం వేరు. క్రీస్తు యేసు రక్తము చేత కడగబడిన తరువాత నీ స్వభావము పరిపూర్ణంగా మార్చబడాలి. నీ స్వభావం మార్చబడకుండా, అనగా నీ బుద్ధి, నీ ఆలోచన, నీ క్రియ, ఇదంతా స్వభావమే. నీ బుద్ధి, నీ ఆలోచన, నీ క్రియ. నీ బుద్ధి, నీ ఆలోచన, నీ క్రియ క్రీస్తు బుద్ధి వలె, క్రీస్తు ఆలోచన వలె, క్రీస్తు క్రియల వలె మార్చబడటమే. క్రీస్తులోనికి వేరుపారినప్పుడు నీ స్వభావం పోయి దేవుని స్వభావం రావాలి. అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటాడంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం కనుక చూస్తే అక్కడ ఏమంటాడు అంటే, చూడండి ఆయన మాట్లాడేటువంటి మాట ఏంటంటే, 4వ అధ్యాయము 20వ వచనం నుంచి చదవండి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగున క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును. ఏ స్వభావం రావాలి మనకి? ఇప్పుడు నవీన స్వభావం రావాలి. యేసుక్రీస్తుని గురించి సత్యము ఒకటి ఉంది, దానిని విన్నది విన్నట్లుగానే ఉపదేశింపబడిన వారైన ఎడల అన్నాడు. ఆయన గురించినటువంటి సత్యము ఏ విన్నాం మనం? ఇక్కడ క్రీస్తును నేర్చుకున్న వారు కారు అన్నాడు. ఉపదేశం బాగానే పొందుకున్నాం. ఏమిటి ఆ ఉపదేశం? యేసుక్రీస్తు ప్రభువారు
ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? యేసు ప్రభువారు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. ప్రేమ. యేసయ్య అంటే ఏంటి? ప్రేమ. యేసయ్య అంటే ఏంటి? ప్రేమ. ప్రేమ అండి, ప్రేమ అండి, ప్రేమ. ఆయన ప్రేమే. అలా చెప్పుకోండి సరిపోద్దా? మరి ఏం చేయాలి? యేసు ప్రభు వారు క్షమించే దేవుడు. ఇవన్నీ ఆయన స్వభావాలే. క్షమించే స్వభావం, ప్రేమించే స్వభావం. క్షమించే దేవుడు అని విన్నావు కానీ క్షమించే మనసు నీకు రాలా. ప్రేమించే దేవుడు అని విన్నావు కానీ ప్రేమను క్రియలలో చూపించే స్వభావము నీలోనికి నాలోనికి రాలా. నీలోనికి నాలోనికి క్షమించే స్వభావమే కానీ ప్రేమించే స్వభావమే కానీ ఒకవేళ నీలో నాలో అది ఉన్నప్పుడు అది ఏమవ్వాలి? క్రియారూపకంగా పరిస్థితులప్పుడు అది ఖచ్చితంగా నీలో నాలో బహిరంగంగా బయటకు రావాలని. అలా రాకపోతే నువ్వు ఎంతకాలం నుంచి క్రీస్తు గురించి ప్రేమ కలిగిన దేవుడు ఎంత చెప్పినా నువ్వు ప్రేమించలేని స్థితిలో ఉంటే నువ్వు క్రీస్తు గురించి నేర్చుకున్న వ్యక్తివి కానే కాదు. క్రీస్తులో వేరు పారటం అంటే ఆయన స్వభావంలోనికి మారడం. ఆయన స్వభావంలోనికి మనం రావాలి. నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలట. ఏం ధరించుకోవాలి? నవీన స్వభావమును మనము ధరించుకోవాలి. ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. ప్రాచీన స్వభావం ఎట్లాంటిది? మనది ఎట్లాంటి స్వభావంతో మనం ఉన్నవారము? మన ప్రాచీన స్వభావం ఎట్లాంటిది? 17వ వచనం నుంచి చదివితే మీకు అర్థమవుతుంది. 17వ వచనం నుంచి చదవండి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకోవాలని ప్రభువునందు వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత వేరుపరచబడిన వారై తమ మనస్సులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. మనం కూడా అంతే. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తామే కామకత్వమును అప్పగించుకున్నారు. చూడండి, ప్రాచీన జీవితం ప్రభుని నమ్మక ముందు, ప్రభు దగ్గరకు రాకముందు, యేసయ్య రక్తము చేత కడబడక ముందు, మారు మనసు పొందక ముందు, బాప్తిస్మము పొందక ముందు మనము జీవించిన జీవితం అంధకారమైన జీవితం, దేవుడు లేని జీవితం, పవిత్రత లేని జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యేసుక్రీస్తు ప్రభువారిలోనికి వేరు పారిన వారమైతే నిశ్చయంగా మనం ఏమై ఉండాలి అంటే ఆయన స్వభావాన్ని ఈ లోకంలో నీ ద్వారా నా ద్వారా మనుష్యులు నీలో నాలో ఆయన స్వభావాన్ని చూడాలి. హల్లెలూయా. ఏం చూడాలి? ఆయన స్వభావాన్ని చూడాలి. ఆయన స్వభావాన్ని చూడాలి. యేసయ్యా నా ప్రియా ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, యేసయ్యా నా ప్రియా ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, యేసయ్యా నా ప్రియా మరపురాని ఇంద్రలో మనసుల మండే మంటలో, మరపురాని ఇంద్రలో మనసుల మండే మంటలలో, మమతను చూపెనని శ్రీ
రాకను మరచిపోదునా, నీ రాకను యేసయ్యా. దురవస్థలలో ఒంటరినై ధూళిగా మారినాను, దురవస్థలలో ఒంటరినై ధూళిగా మారినాను. ఏమని కోరుకుంటున్నాడండి? ఈ పాట రాసినటువంటి భక్తుడు ఏం కోరుకుంటున్నాడు? ప్రియుడా నిన్ను చూడాలి, ప్రియ నీ వలే. ఎలా మారాలి మనం? ఎలా మారాలి? క్రీస్తు వలే మారాలట. అంటే ఎలా మారాలి? అంగీలు వేసుకోవాలి. ఎలా మారాలి? అంగీలు వేసుకోవాలి. ఇంకా ఎలా మారాలి? జుట్టు పెంచుకోవాలి. ఇంకెలా మారాలి? గడ్డం కూడా పెంచుకోవాలి. అదేనా? ఆయన వలే మారాలి. ఆయన వలే నీవు మారకపోతే ఆయనను చూడలేవు, ఆయనతో ఉండలేవు. అంటే ఆయన వలే మారటం అంటే ఏమిటో తెలుసా ప్రియులరా? ఆయన స్వభావములోనికి ఆయన స్వభావాన్ని మనం కలిగి ఉండాలండి. ఆయన స్వభావం మనం లేకుండా ఆయనలో వేరు పారిన వారముగా కాలేము. ఆయనలోకి నిజంగా మనం వేరు పారిన వారమైతే ఆయన ఏ స్వభావాన్ని కలిగి ఉన్నాడో అదే స్వభావాన్ని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో భక్తుడైనటువంటి పేతురు ఏమని చెప్తున్నాడంటే, 2వ అధ్యాయం 9వ వచనంలో ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. చాలేమా? ఏం చేయాలి మనం? ఏంటి ప్రచురం చేయాలి? ఆయన గుణాలు. మనం ప్రచురం చేయాల్సింది ఆయన గుణాలు. నన్ను గురించి నేను చెప్పుకోవటం కాదు, నా గొప్పతనాన్ని గురించి నేను చెప్పుకోవటం కాదు, నన్ను నేను ప్రదర్శించుకోవటం కాదు. మీరు కానీ నేను కానీ మనందరం కూడా ఆయన మనల్ని ఏం చేశారంటే, మీరు
ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చీకటిలో నుండి ఎక్కడికి వచ్చాం మనం? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వారి గుణాతిశయాలను మనం ఏం చేయవలసిన వారమైనా తెలుసా? ప్రచురం చేయాలి. ఆయన గుణాలను ప్రచురం చేయాలి. నీలో ఆయన గుణం లేకుండా ఆయన గుణాన్ని ఎలా ప్రచురం చేస్తావు? నీలో ఆయన గుణం ఉండాలి. ఆయన గుణాలు ఏం గుణాలు? ఒక వ్యక్తిని ఈ విధంగా పిలుస్తాం. ఏమని పిలుస్తామంటే కోపిస్తాడా అంటాం. అంటే ఏంటి దాని అర్థం? ఎలా కనపడింది మీకు? ప్రతి చిన్నదానికి ప్రతి పెద్దదానికి కూడా ఆయనకు వచ్చేది ఏంటి? కోపం తప్ప ఇంకొకటి. ఆ కోపాలను ఉన్న కోపాన్ని బట్టి ఆ వ్యక్తికి ఏమని పెట్టాం? కోపిస్తాడు. పొద్దాక తగలాడింది శాంతమ్మ. శాంతమ్మ కదా, శాంతమ్మ అందుకని ఏమంటారు? తగాదల మారిది అంటారు. ఏమంటారు కదా? ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి ఆయన పిల్లలను వీళ్ళు ప్రేమ కలిగిన వారు అని పిలుస్తున్నారు. ఎవరైనా మిమ్మల్ని వీళ్ళు ప్రేమను చూపిస్తారు, చూపించవలసిన సమయం వచ్చినప్పుడు ప్రేమను చూపిస్తారు అని ఎవరైనా మిమ్మల్ని పిలుస్తున్నారా? నేను ఎందుకు ప్రేమించాలి? వారు నన్ను ప్రేమించరు కాబట్టి నేను కూడా ప్రేమించను అంటే నువ్వు క్రీస్తు గుణం లోకానికి చూపించే వ్యక్తివి కాదు. అలా కాని వ్యక్తి అయితే నువ్వు క్రీస్తు యేసులోనికి వేరు పారిన వ్యక్తివి కాదు. ఆయన గుణం, ఆయనది ప్రేమించే గుణం, ప్రేమను చూపించిన గుణం, ప్రేమను లోకానికి చూపించిన గుణం ఆయనది. ఈరోజు ఆయనలో నిజంగా వేరు పారిన వ్యక్తివిగా నీవు ఉన్నట్లయితే ఖచ్చితంగా నీలో నుండి లోకం ఆశిస్తున్నది ఏమిటి అంటే ప్రేమను ఆశిస్తుంది లోకం. నువ్వు లోకాన్ని ప్రేమించడం కాదు. లోకంలో ఉన్నవారికి లోకంలో ఉన్నవారు అనేకులు దేవుని ప్రేమను ఎరుగక జీవిస్తున్నారు. ఆ ప్రేమను నువ్వు చూపించాలి. ఆ గుణము నీలో రావాలి. నీ గుణాన్ని బట్టి నీకు పేర్లు పెడుతున్నారు. వారి గుణాన్ని బట్టి వారికి కుళ్ళుబోతి అంటారు, కుళ్ళుబోతుడు అంటారు. అంటారా? అంటారా? ఎందుకని? మంచి షర్ట్ వేసుకున్నా, మంచి ప్యాంట్ వేసుకున్నా కుళ్ళుకుంటారు కదా. ఒకవేళ దేవుడు నన్ను ఆశీర్వదించి ఒకవేళ నాకు ఏదైనా ఒక కారు ఇచ్చాడు అనుకోండి, ఏమంటారు అప్పుడు మీరు? ఏమంటారు? అబ్బో పాస్టర్ గారు పెద్దోడు అయిపోయాడు. ఏమైపోయాడు పాస్టర్ గారు? ఇంక మనల్ని లెక్క చేస్తాడు, ఇంక మనల్ని లెక్క చేయడు. పాస్టర్ గారు మంచి చొక్కా మంచి ప్యాంట్ వేసుకుంటూ కూడా వారం లేని సంఘస్తున్నారు తెలుసా? మీరు అట్లాంటి వాడు కాదనుకోండి, చాలా మంచివాడు. నిజమండి, భయపడి వేసుకోరు కూడా పాస్టర్ గారు. కొంతమంది సంఘాలు వాళ్ళ విశ్వాసం ముందు అలా మంచి బట్టలు వేసుకుని తిరగలేని పరిస్థితులు కూడా ఉన్నారు. ఇది నిజం. ఇంకేముంది, పాస్టర్ గారు ఎక్కడి నుంచి వచ్చి పడుతుంది, మనం ఇచ్చినా ఈ పేరు పర్వాలేదు. ఎవరో ప్రేమించి ఏదో ఒక మంచి షర్టు మంచి షర్టు ప్యాంటు పెడితే కుట్టించుకుంటే ఏమంటారు? పాస్టర్ గారు ఓహో పైకి వెళ్ళిపోయాడు, పైకి ఎక్కిపోయి మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసులోనికి వేరు ఎందుకు మారాలంటే లోకానికి క్రీస్తును మనం కనపరచడానికి. హల్లెలూయా. క్రీస్తుని మనం కనపరచాలి. ఆయన ప్రేమ కలిగిన వాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే ఏం చెప్తాడంటే 5వ అధ్యాయంలో ఒకసారి చదవండి. 5వ అధ్యాయం చదవండి. 5వ అధ్యాయం చదవండి కొన్ని విషయాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. వినండి ప్రియులారా, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను
ప్రాణమును దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. జాగ్రత్తగా వినండి. అలాగుననే ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఎలాగంట? అలాగునని. అది ఇంపార్టెంట్. ప్రేమ కలిగి నడుచుకుంటున్నారు బానే. ఎలాగూ? దేవుడు ఎలా? అలాగునని అంటే ఎలా? ఏం చేశాడు ఆయన? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తాను దేవునికి అర్పణగా బలిగాను. నువ్వు బలైపోతావా ఎవరి కోసమన్నా? అవుతాం. వినండి, జాగ్రత్త, సీరియస్గా వినండి. బలవుతారా మీరు? మిమ్మల్ని మీరు అర్పణ చేసుకుంటారా? అర్పణ చేసుకుంటారా? దేవునికి అర్పణ చేసుకుంటారా? బలిగా అప్పగించుకుంటారా? మీ నాన్న రక్షణ కొరకు నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశా? మీ ఇంటి వారి, మీ బంధువుల రక్షణ కొరకు ఎన్ని రోజులు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు? సంఘం కొరకు మీరు ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు? ఈ ప్రాంతంలో అనేక మంది చీకట్లో వెళ్ళిపోతూ ఉన్నారు. వారి కొరకు మీరు ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు? అలాగుననే ప్రేమ కలిగి నడుచుకోండి అన్నాడు. అలాగున. ఎలాగున? యేసుక్రీస్తులాగా. యేసుక్రీస్తు ఏం చేశాడు మన కొరకు? ఆకాశాన్ని, భూమిని అన్ని, ఆకాశము, ఆయన సింహాసనం అన్ని విడిచిపెట్టి వచ్చాడు. నువ్వు కుర్చీ తెగో. నీలోకి నాలోకి ఆ తగ్గింపు స్వభావం వచ్చిందా? చెప్పండి. క్రీస్తు గుణాలు నీలో నాలో ప్రజలు చూడలేదు, చూచుటలేదు. సంఘములో క్రీస్తు గుణాలు ప్రజలకు కనబడడం లేదు. క్రీస్తు గుణాలు లేవు. క్రీస్తు స్వభావం మనలో లేదు. కారణం ఏంటంటే అసలు మన స్వభావమే బాల. మన స్వభావంగానే మనలో అలానే ఉంది. అప్పుడప్పుడు బయటకు వచ్చేస్తా ఉంటాడు. అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? బయటకు వచ్చేస్తా ఉంటాడు. తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. ఆయన తన ప్రేమను ఎలా కనపరిచాడు అంటే తన ప్రాణమును సహా ఇచ్చివేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన స్వభావం ప్రేమించే స్వభావం ఆయనది. ద్వేషించే స్వభావం ఆయనలో లేదు. పాపిని ప్రేమించే స్వభావం ఆయనది. ద్వేషించే స్వభావం ఆయనలో లేదు. నువ్వు నేను ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నామా? ద్వేషిస్తున్నామా? మనలో క్రీస్తు ప్రేమ మనలో ఉన్నదా? క్రీస్తు కలిగిన ప్రేమ మనలో ఉన్నదా? క్రీస్తు కలిగిన ప్రేమ మనలో ఉంటేనే మనము క్రీస్తునందు వేరుపారిన వారము. ఆ ప్రేమను క్రియలలో మనం ఇతరుల కొరకు చూపించగలిగిన రోజులే, ఆ ప్రేమను మనం ఇతరులు చూపించగలిగిన రోజులని నీవు క్రీస్తులో వేరుపారిన వ్యక్తిని. శిష్యులకి ఇదే బోధ చేశారు యేసయ్య. ఏమని చేశారో చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. 15వ అధ్యాయం. అర్థమైందా? ఓకే. 15వ అధ్యాయం 12వ వచనం చదవండి. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము అనుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల. ఇక్కడ ఏమంటారు? నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమింపవలనంటే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు కూడా లేడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ యేసు ప్రభువు? నేను మీకోసం ప్రాణం పెట్టకపోతున్నా. నేను మీకోసం పెట్టేసినప్పటికీ అట్లా
నేను మీకోసం ప్రాణం పెట్టకపోతున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఇతరులను ఒకరినొకరు ఎలా ప్రేమించాడు యేసయ్య వారిని? మీ కొరకు నేను ప్రాణం పెట్టబోతున్నాను, మీరు కూడా ఏం చేయాలి నా కొరకు? అప్పుడే మీరు నన్ను. ఇప్పుడు ప్రేమ అంటే ఏంటి? వస్త్రాలు లేనాడికి వస్త్రాలు వేయటం, అన్నం లేనాడికి అన్నం పెడితే సరిపోద్దా? అది ప్రేమేనా? ప్రేమే. అది ఒక స్థాయిలో ఓ రకమైన ప్రేమ. ఇంకొక స్థాయిలో ప్రేమ ఏంటంటే అవసరమైతే ఆ వ్యక్తి కొరకు ప్రాణం పెట్టాలి, క్రీస్తు కొరకు ప్రాణం పెట్టాలి. క్రీస్తు కొరకు నిందలు అవమానాలు భరించాలి, క్రీస్తు కొరకు కొరడ దెబ్బలు భరించాలి, ఏమైనా భరించాలి. అప్పుడు నువ్వు నిజంగా క్రీస్తును ప్రేమించినట్లు. నీవు నిజంగా క్రీస్తును ప్రేమిస్తే ఆయన స్వభావం నీలోనికి రావాలి. ఏం రావాలి? ఆయన స్వభావం నీలోనికి రావాలి. ఆయన స్వభావంలోనికి మార్చబడటమే ఆయన యందు నీవేం చెందినట్టు వేరు. ఆయన స్వభావం ప్రేమ కలిగిన స్వభావం. ఆయన ప్రేమించండి, అందరినీ ప్రేమించండి. తిట్టేవాడిని, దూషించేవాడిని, ఏమండి హింసించేవాడిని, నిన్ను ఎవరు ఏమంటున్నా వారిని ప్రేమించండి, హృదయపూర్వకంగా ప్రేమించండి. ప్రేమించి వారి రక్షణ కొరకు ప్రార్థనలు చేయండి, వారి రక్షణ కొరకు స్వార్థను ప్రకటించండి, వారి రక్షణ కొరకు ఉపవాసం ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాటలు మీకు అర్థమవుతుంది లేదు నాకు తెలియదు, కానీ అది మనం చేయలేకపోతే మనం ఆయన ప్రేమించిన వారం కాదు. మనం ఆయన ప్రేమించిన వారం కాదు. దేవుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన బిడ్డల నుండి ఆశించేది ఏంటో తెలుసా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎవరు అడిగాడు ఈ ప్రశ్న? యేసు ప్రభు వారు పేతురుని అడిగాడు. పేతురుని అడిగినప్పుడు నీవు నన్ను ప్రేమిస్తే ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయన్నాడా? మరి ఏమన్నాడు? నా గొర్రెలను కాయి, తర్వాత నా పిల్లలను మేపో, ఆ తర్వాత పిల్లలను కాయి. ఆ మాట ఎందుకు చెప్పాడు అని అంటారు. కింద ఎందుకు ఉంటుందో తెలుసా? కింద ఏముంటుందో తెలుసా? అంతవరకు చదువుతా కానీ కిందకి వెళ్ళాం మనం. 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయం కిందకి వెళ్ళండి. కిందకి ఎక్కడికి వెళ్ళాలంటే మీరు 21వ అధ్యాయంలో 19వ వచనం చదవండి. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పి, ఆయన ఎటువంటి మరణం పొందబోతున్నాడో యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగానే చూశారు. నువ్వు ఎవరు వెళ్ళినప్పుడు నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు నడుము కట్టుకుని బాగానే వెళ్తావు, వేరొకడు నిన్ను అది. అతడు ఎట్టి మరణం వలన దేవుని పేతురు చచ్చిపోయాడా? చంపబడ్డాడా? చంపబడ్డాడు. ఎవరి కొరకు? స్వార్థ నిమిత్తం, క్రీస్తు నిమిత్తం. ఆయనకిలాగా వేయిపోయాడు. ఆయనకిలాగా వేయిపోతే లేదు ఆయనకిలాగా నేను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఇతరులను రక్షణలోకి తీసుకొని రాకపోతే, నీ కుటుంబాన్ని, నీ రక్త సంబంధికులను, నీ బంధువులను రక్షణలో తీసుకొచ్చుకోలేకపోతే నీ ప్రేమను దేవుని దగ్గర ఎలా చూపించగలుగుతాం? అంటే నిజంగా వారు రక్షించబడాలి, నరకానికి వెళ్ళకూడదు అనుకుంటే వారి రక్షణ కొరకు నీవు ప్రార్థన చేయాలి. నీవు ప్రేమలో త్యాగం ఉంటుంది అని చెప్తారు కదా. ప్రేమలో ఏముంటుంది? త్యాగం ఉంటుంది. ప్రేమ అన్నిటినీ కోరుకోదట కదా. అంటే ఘనతను కోరుకోదు, యోగ్యతను కోరుకోదు, మెప్పును కోరుకోదు. ప్రేమ ఎప్పుడు కూడా, ప్రేమ అంటేనే ఒక మాట ఏం చెప్తారంటే గివ్ అంట.
ప్రేమ అంటే ఏంటి? Give. ఇవ్వటమేనట, ఇవ్వటమేనట, ఇవ్వటమేనట. ప్రేమ అంటే ఇవ్వటమే, పుచ్చుకోవటం కాదు. వదులు ఆశించు. ఏమండి మీరు ఏమిస్తున్నారు? లోకానికి ఏమిస్తున్నారు? మీరు ఏం చేస్తున్నామా? ఏం చేస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. క్రీస్తు యేసునందు వేరు పారడం అంటే ఆయన శక్తి, ఆయన బలం, ఆయన ప్రభావాలతో అద్భుతాలు, ఆశ్చర్యాలు పొందుకోవడం కాదు. కానీ అది మాత్రమే కాదు. కానీ అది ఒక కోణం అయితే, మరొక కోణం ఏమిటి అంటే ఆయన లాగా మారడం, ఆయన స్వభావములోనికి మనం వెళ్ళటం, ఆయన స్వభావంలోనికి వెళ్ళడం, ఆయన స్వభావంలోనికి మనం పోవాలండి. ఆయన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. నవీన స్వభావం అంటేనే ప్రభు స్వభావం. అందుకే పిలుపు పత్రికలో చెప్తాడు 2:5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏ మనసు కలిగి ఉన్నాడు ఆయన? తర్వాత చూద్దాం. ఆయన స్వభావములు ఉండము. ఆయన స్వభావములు మీకు కుమారుడు చెప్తున్నాడు ఏంటంటే ప్రేమించటం ఆయన స్వభావం. ఏంటది? ప్రేమించటం ఆయన స్వభావం. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి అన్నాడు. ఎలాగో అంటే క్రీస్తులాగా. క్రీస్తు ఎలాగో ప్రేమించాడు మనుషుల్ని, ఏ స్థితిలో ఉంటే ప్రేమించాడు, ఎలాగో ప్రేమించి వారి కొరకు ఆయన చేయగలిగినది చేశాడు. ఈ రోజున నీవు నేనును అలాగున చేయగలిగిన వారు అయితేనే మనం ఆయన గురించి సాక్ష్యాలు చెప్పగలుగుతాం. ప్రియులారా, ఆ స్థాయి, ఆ స్థితిని నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. నీ వలే నీవు ఎలాగో ప్రేమించావో నీ ప్రేమని నేను కలిగి ఉంటానయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ మోకరించండి, ఒకంత మోకరించండి. దేవుని సన్నిధిలో మనం పరిశీలన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించి, అందరూ మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరించండి, అందరూ మోకాళ్ళు వేయండి, అందరూ కూడా మోకరించండి. దేవానికి స్తోత్రమయ్యా. ప్రభు నడుగున క్రీస్తు యేసులో వేరు పారిన వారు కూడా ఉండాలి అంటే రెండవ భావం ఏమనగా ఆయన స్వభావంలోనికి మనము మార్చబడాలి. ఆయన స్వభావము. మొదట నీ స్వభావము పోవాలి. నీలో ఉన్న మూర్ఖపు స్వభావం, నీలో ఉన్న గర్వపు స్వభావం, అహంకారపూరితమైన స్వభావం, మోసపూరితమైన స్వభావం, వార్వలేని స్వభావం, ఇతరుల యొక్క వృద్ధిని ఓర్చుకోలేని స్వభావం, అన్ని స్వభావాలు పోవాలి. మనలో ఉన్న ప్రాచీన స్వభావం పోవాలి. నవీన స్వభావము రావాలి. ఆ నవీన స్వభావము కూడా ఎవరి స్వభావము రావాలి అంటే నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను విమోచించి నిన్ను పవిత్రపరిచి నిన్ను ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా చేసిన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వభావములోనికి నీవు నేను మార్చబడాలి. అడుగుతావా? హృదయపూర్వకంగా అడగండి. ఎవరు మెచ్చుకుంటారనో, ఎవరు మెప్పుకొనో కాదు బిడ్డలారా. ప్రభు నిన్ను అంగీకరించాలి, ప్రభు నిన్ను మెచ్చుకోవాలి, ప్రభు నిన్ను బట్టి సంతోషించాలి. ప్రభు సంతోషించే విధముగా నీవు ఆయన స్వభావంలోనికి మార్చబడాలి. ప్రభువా, నీ స్వభావంలోనికి నన్ను తీసుకునిరా, నీ స్వభావాన్ని నేను కలిగి ఉంటాను. నువ్వు ఏ విధముగా ప్రభువా ప్రేమించే స్వభావాన్ని కలిగి ఉన్నావు, లోకమంతటిని ప్రేమించే స్వభావాన్ని మీరు కలిగి ఉన్నారు ప్రభువా. నశించిపోతున్న వారిని అయా ప్రేమించే స్వభావం నాకు కావాలి. వారికి నిన్ను గూర్చి ప్రకటన చేస్తాను, వారికి నిన్ను పరిచయం చేస్తాను, వారి రక్షణ కొరకు నేను త్యాగం చేస్తాను, నేను ఉపవాసం ఉంటాను, ప్రార్థన చేస్తాను. ప్రభువా, నా వంతుగా నేను వారిని ప్రేమిస్తున్నానని నీ ఎదుట నేను విజ్ఞాపన చేస్తాను ప్రభు అని ప్రభు దగ్గర తీర్మానం చేసుకోండి బిడ్డలారా. ప్రభు అక్కడ సమీపిస్తామని ప్రభు ఒకవేళ నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? నువ్వు ఎవరినైనా నా దగ్గరకు తీసుకొచ్చావా? ఎవరినైనా ఒక్కరినైనా నీవు రక్షించావా? ఒక్కరికైనా నా ప్రేమల గురించి చెప్పావా అని ప్రభు అడిగితే నీ ఆన్సర్, నీ జవాబు ఏమిటి? నీ జవాబు ఏమిటి? రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనలోనికి మనం
వేరు పారిన వారిగా ఉండాలి. ఏదో భౌతికమైన వాటిని పొందుకుందాము అనుకునేటువంటిది కాదు. నీవు ఆయన స్వభావాన్ని కలిగి లోకములో ఆయన కొరకు బ్రతికితే నీ ప్రతి అవసరతను కూడా ప్రభు తీరుస్తాడు. నీకు కావలసిన ప్రతి దానిని సహాయం చేయడానికి ప్రభు సిద్ధంగా ఉంటాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఏమైనా ఇవ్వగలిగిన దేవుడు, నీ ప్రతి అవసరతను తీర్చగలిగిన దేవుడు, నీ కన్నీరు తుడవగలిగిన దేవుడు. ఆయన కార్యాలు నీ జీవితంలో ఆయన చేస్తాడు. ఆయన స్వభావాన్ని ఈ లోకానికి నువ్వు చాటి వ్యక్తివిగా ఉండాలి. ఆయన స్వభావాన్ని చూపించే వ్యక్తివిగా నీవు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అది కావాలి ప్రభు అని ఈరోజు నువ్వు ప్రార్థన చేసి ఆ స్వభావమును నీవు క్రియారూపకముగా నీవు నివసిస్తున్న ప్రాంతమును నీ ఇరుగు పొరుగు వారి దగ్గర, దేవుడు ఎరగని వారి దగ్గర, ఒకవేళ దేవుణ్ణి ఎరిగి కూడా సరైన జీవితము జీవించని వారి దగ్గర నీ స్వభావమును వారి ఎదుట క్రియాపూర్వకంగా కనపరిచి వారిని ప్రభు దగ్గరకు నడిపించగలిగినటువంటి విశ్వాసపు స్థాయిలోనికి మనం వెళ్ళుట కొరకు ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ప్రభుని అడగండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవా మీకు స్తోత్రమయ్యా, ప్రభు మాకు దయచేయండి. అయినా నీ స్వభావములోనికి నన్ను మమ్మల్ని అందరినీ మార్చయ్యా. అందరు అడగండి ప్రియులారా, ప్రభుని అడగండి, ప్రార్థన చేయండి. ఏదో వింటున్నాము వెళ్ళిపోతున్నాము అనేది కాదు, కానీ ఆయన కొరకు బ్రతకటమే ఆయన స్వభావం. తండ్రి చెప్పింది చేయడమే కుమారుడైన క్రీస్తు ప్రభు వారి యొక్క స్వభావం. మన స్వభావం ఏమిటి? చెబుతున్నా వింటున్నాము, వింటం లేదా? వినకపోతే ఆయన స్వభావం నీలోనికి రాలేదు అని అర్థం. ఆయన స్వభావంలోనికి వద్దాం, ఆయన స్వభావంలోనికి వద్దాం. పిల్లలు అడగండి, ప్రభుని నీ స్వభావాన్ని నాకు ఇవ్వయ్యా. క్రీస్తు ప్రభువాన్ని స్వభావాన్ని గురించి నేను నేర్చుకుంటానయ్యా. నీ స్వభావంలోనికి నేను రావడానికి తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న సహాయం చేయాలని అడగండి. ఒకవేళ చేయటం చేతలేకపోతే చెప్పిన మాట అయినా చెప్పండి. యేసయ్యా, యేసయ్యా, నీ స్వభావంలోనికి నన్ను మార్చయ్యా, నన్ను మార్చయ్యా. ఎవరినో కాదు, నన్ను మార్చయ్యా. నా సంఘాన్ని మార్చయ్యా అనకండి, నన్ను మార్చయ్యా అని ప్రార్థన చేయండి. నీ స్వభావంలోనికి నన్ను మార్చున్నాయన, నీ గుణాతిశయములను ప్రచురము చేసే వ్యక్తిగా నన్ను మార్చు ప్రభా. నీ స్వభావాన్ని క్రియలలో ఇతరులకు చూపించే వ్యక్తిగా నన్ను మార్చయ్యా అని ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. ఈ వారమంతా కూడా ఇదే ప్రార్థన ఉండాలి. మీది నాది ఈ వారమంతా కూడా ఇదే ప్రార్థన ఉండాలి. ఒకవేళ ఎక్కడైనా అది ప్రదర్శించవలసిన స్థలము వస్తే ఆ స్థలంలో ఆ అవకాశం నీకు వచ్చినప్పుడు ఆయన ప్రేమను ఖచ్చితంగా నీవు అక్కడ చూపించు. అలా ఉండడానికి తీర్మానం చేసుకో. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఎత్తబడిన నీ మాటలు మా అందరి హృదయాలను నీరు కట్టి ఫలింపులోకి తీసుకొని రండి. యేసు నామమున అడుగుచున్నాను.